నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్కే రోజాకు షూటింగ్కి బ్రేక్ వచ్చినట్లుంది. నిన్న నడి రోడ్డు మీద షూటింగ్ ప్లాన్ చేసింది, అది కూడా ఫ్లాప్ అయింది అనుకోండి. సో అసలు విషయం ఏంటంటే, ఈ షూటింగ్ వెనక ఉన్నటువంటి అసలు విషయం ఏంటంటే, ఈ హడావిడి వెనకాల ఉన్నటువంటి అసలు విషయం ఏంటంటే నేను చెప్తా, వినండి, శ్రద్ధగా వినండి. నగిరిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా కొత్త వాళ్ళు రాబోతున్నారు. ఆర్కే రోజాను నగిరి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, ఎందుకంటే ఆమె ఎలాగూ నగిరికి వెళ్ళడం లేదు, అసలు ఈ పేరు చెప్తేనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అసహించుకునేటువంటి పరిస్థితి నగిరిలో ఉంది. కాబట్టి సో అక్కడ ఆమెను మార్చి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి అధిష్టానం భావిస్తూ ఉందని చెప్పి సో హడావిడి అయితే మొదలుపెట్టింది. నిన్న రోడ్లో వచ్చి కూర్చునింది. సో ఈమెనంట నగిరి ఇన్ఛార్జిగా తీసేసి పక్క నియోజకవర్గం అంట, అంటే చిత్తూరులో ఇంకేం ఖాళీగా అయితే లేదు నాకు తెలిసి, ఈమెని తమిళనాడుకు పంపిస్తే బాగుంటుంది, మరి అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కాబట్టి సో ఈమెకు స్థానచలనం కల్పించబోతున్నారని చెప్పి, సో నగిరిలోనే నేను గెలిచలేదు, ఇంకా ఆపక్యాన్నో పోయి గెలిచేది లేదు, సచ్చేది లేదని చెప్పిందనే రోడ్డు మీద బైఠాయించి నేను కూడా పార్టీకి కష్టపడుతూ ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక డ్రామాకైతే తెర తీసింది. అదేంటంటే కూటమి ఎమ్మెల్యేల రాసలీలలపై ఆగ్రహం అంట. రాసలీలలపై ఆగ్రహం అని చెప్పి ఆమె నడి రోడ్డు పైన బైఠాయించింది. ఆమె పిలిస్తే ఎవరెవరు వచ్చారు చూడండి, కరుణాకర్ రెడ్డి అంట, ఆయన ఎవరో ఎమ్మెల్సీ అంట, ఆయన మాజీ ఎంపీ రెడ్డెప్ప వచ్చారంట. సరే, బాగానే ఉంది, బాగానే నిరాహార దీక్ష రాస్తారోక అయితే చేస్తూ ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేల రాసలీలలపై ఆగ్రహం అంట. ఇదే ఆగ్రహాన్ని ఇదే రోడ్డు పైన రాస్తారోకోలని మన గోరంట్ల మాధవ్ విశ్వరూప దర్శనం చేసినప్పుడు గనుక రోజా గారు వచ్చి ఈ విధంగా గనుక స్పందించి ఉంటే, ఖుష్బూకి ఏ విధంగా అయితే తమిళనాడులో గుడి కట్టారో ఆ విధంగా రోజా గారికి కూడా ఆంధ్రప్రదేశ్లో గుడి కట్టేవాళ్ళు. అంటే గోరంట్ల మాధవ్ చేసిందేమో దైవలీలలు, అరవ శ్రీధర్ చేసింది రాసలీలలా. మీ వాళ్ళు చేస్తేనేమో దైవలీలలు, వేరే వాళ్ళు చేస్తే రాసలీలలా. అప్పుడు గోరంట్ల మాధవ్ విశ్వరూప దర్శనం చేసినప్పుడు ఈమెను స్పందించమంటే కమిటీ వేశారు, విచారణ జరుగుతోంది, విచారణ తరువాత నిజానిజాలు బయటపడతాయని అదే నోటితో చెప్పినటువంటి రోజా ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు విచారణకేశారు, ఆయన్ని పార్టీ నుంచి టెంపరీగా సస్పెండ్ కూడా చేస్తే ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలంట, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలనేసి రాస్తారోకో చేస్తా. ఎందుకంటే రాసలీలలు అంట. సో అంటే మరి గోరంట్ల మాధవ్ చేసింది ఏంది, రాసలీలలు కాదా, దైవలీలలా? అంబటి రాంబాబు చేసింది ఏంది, దైవలీలలా? అనంతబాబు చేసింది ఏంది, దైవలీలలా? లేకపోతే మన ఒకప్పటి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి విజయసాయిరెడ్డి చేసింది ఏంది, దైవలీలలా? మీ వాళ్ళు చేస్తేనేమో దైవలీలలు, మిగతా వాళ్ళు చేస్తే రాసలీలలు అంటే ఎట్లా రోజా గారు? ఇక్కడ చూడండి, నగిరిలో రాస్తారోకో చేస్తున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అంట. ఇంకా తిరుపతిలో ఉంటే అక్కడ లడ్డు కల్తీ జరిగిపోయిందని అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మెల్లగా నగిరికి వచ్చాడు. అంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు మన కరుణాకర్ రెడ్డి గారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో. అంటే ఇప్పుడు ఏమంటా ఉందంటే రాజీనామా చేయాలంట. అలా రాజీనామా చేయాల్సి వస్తే 175 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి ఉండేది. సో మీరు ఆ రోజు గోరంట్ల మాధవ్ విశ్వరూప దర్శనం చూపించిన రోజు కనుక మీరు కానీ మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజీనామా చేసి ఉంటే ఈరోజు వచ్చి రాస్తారోక చేస్తే జనాలు నమ్ముతారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అది 2 కుటుంబాలకు మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తిగత తగాదాలను ఆమెదో ఫేస్బుక్లో పెడితే సో ప్రపంచంలో ఎటువంటి సమస్యలే లేనట్లు దాన్ని ఎత్తుకొని నెత్తెన పెట్టుకొని వచ్చి అదే పెద్ద సమస్య అయినట్లు రాస్తారోక అయితే చేస్తూ ఉంది. కీచక ఎమ్మెల్యేను శిక్షించి బాధిత మహిళలకు న్యాయం చేయాలి. బాధిత మహిళకు న్యాయం చేయాలంటే ఆమె దగ్గర ఇంకొకసారి 2 ప్రెస్ మీట్లు కనిపెట్టిస్తే నిన్ననే మొత్తం అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసు గురించి మరి అంత లోతుగా నేను వివరించదలుచుకోలేదు, ఎందుకంటే అందులో మహిళ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది కాబట్టి వీళ్ళకి లాగా సిగ్గు లేకుండా ఆ వీడియోను పోస్ట్ చేసి ఆ మహిళ యొక్క ఆత్మగౌరవానికి నేను భంగం కలిగించదలుచుకోలేదు. ఆ మహిళ యొక్క పేరు కానీ ఆ వీడియో గురించి కానీ నేనైతే మాట్లాడదలుచుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో ఆ ఎమ్మెల్యేతో పాటు ఒక మహిళ కూడా ఉందని తెలిసినా కూడా, ఒక మహిళ అయి ఉండి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకురాలైనటువంటి రోజా, ఒక మాజీ మంత్రి అయినటువంటి రోజా నిస్సిగ్గుగా ఆ వీడియోని వైరల్ చేసింది. అందులో మహిళ ఉందని, ఆ మహిళకి రేపొద్దున ఒక పిల్లోడు ఉన్నాడు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆమెకు ఒక భర్త ఉన్నాడని చెప్పి ఇంకిత జ్ఞానం లేకుండా ఈమైతే కనుక ఆ వీడియోని వైరల్ చేసింది. ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతోందో. కూటమి ఎమ్మెల్యేలు అశ్లీల అనైతిక చర్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం నగిరిలో భారీ
నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీ అంట, 10 మందిని వేసుకొచ్చి భారీగా చేసిందంట. సరే, మొత్తానికి మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడుతున్న కీచక ఎమ్మెల్యేలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను పిలిపించుకొని వచ్చి, తల్లి 18 నెలలుగా కేసు ఎందుకు పెట్టలేదు? సరే, ఈమెమంటా ఉంది, పోలీసులు తీసుకోలేదంటా ఉంది కదా. మరి అదే జిల్లాకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒకవైపు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, మరొక వైపు వాళ్ళ ఎంపీనే అతి బలవంతమైనటువంటి ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని కలవచ్చు కదా. వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు? సో మొత్తం విచారణలో బయటకు వస్తుంది. తొందర ఎందుకు? రోజా గారు, విచారణ జరుగుతూ ఉంది. మీరు గోరంట్ల మాధవ్ గారి విషయంలో చెప్పినటువంటి ఆ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ ఈ కేసులో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి విచారణ తర్వాత ఎవరు నిందితులు, ఎవరు బాధితులు, ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనేది బయటకు వస్తుంది. ఆలోపే మనం రాస్తారోకో చేసి రచ్చ చేసి కొంతమందికే తెలిసేది. బేసిక్గా ఆమె మీద FBలో పెట్టిందంట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ ఆడంగి రాజకీయాలు మొదలుపెట్టి ఆ మహిళ యొక్క వీడియోని వైరల్ చేపించి వాళ్ళ సొంత మీడియాలోను వాళ్ళ సొంత ఛానల్లోనూ దాన్ని ప్రచారం చేసి ఆ మహిళను ఎక్కడా లేకుండా చేశారు. వీళ్ళను నమ్ముకొని ఆమెను పావుగా వాడుకొని అరవ శ్రీధర్ భుజం మీద గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాల్చాలనేటువంటి దురుద్దేశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా లీక్ అయింది. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో నాకు కొంచెం కామన్ సెన్స్ ఉంది కాబట్టి, ఆమె మహిళ కాబట్టి ఆమె వీడియోని నేను ప్లే చేసి అయితే చూపించదలుచుకోలేదు. ఎందుకంటే నేను బాధ్యతాయుతంగా ఉంటాను, రోజాలాగా బాధ్యత లేకుండా నేను ప్రవర్తించను కాబట్టి. సో రోజా గారు అయితే కనుక రాస్తారోకో చేశారంట, బాగానే ఉంది. ఈ రాస్తారోకో ఏదో గోరంట్ల మాధవ్ గారి విశ్వరూప దర్శనం చేసినప్పుడు కూడా కనుక చేసి ఉంటే ఒక జయలలిత లాగా, ఒక ఇందిరాగాంధీ లాగా చరిత్రలో నిలబడిపోయేవాళ్ళు. అంటే మీరు చేసిన, మీ పార్టీ నాయకులు చేసినప్పుడేమో గమ్ము నుండి వేరే వాళ్ళు, అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అతను దొరికిపోయాడు కాబట్టి, అసలు ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మనం కంచుకోటగా చెప్పుకోబడేటువంటి కడప జిల్లాలో రాజకీయాలు చేయడం ఏంటి, అది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గెలవడం ఏంటి అనేటువంటి దురుద్దేశంతో అతన్ని భ్రష్టు పెట్టించడానికి ఒక మహిళ యొక్క జీవితంతో ఆడుకుంటున్నారు. సో దేవుడు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష అయితే పడుతుంది. ఆల్రెడీ పడింది, ఇంకా దానికి మించిన శిక్ష ఏం చేస్తారులే కానీ. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.